అస్త్రశస్త్ర విద్యలు బాగా తెలుసు కాబట్టి నువ్వు సాధారణంగా ఎంత గొప్ప వీరుడికి లొంగి సంధి చేసుకో. అవతలవాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, సంధి అన్నమాట నీ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం, నీ బలపరాక్రమములు అటువంటివి, నీకున్న అస్త్రశస్త్రములు అటువంటివి. వాటితో నువ్వు ప్రతిద్వందిని, నీ ఎదురుగుండా ఉన్నవాడిని పడగొట్టే ప్రయత్నం చేస్తావు. అవతలవాడు కూడా మరి అంత గొప్పవాడేగా నీతో యుద్ధం చేసేవాడు. యుద్ధం అన్నది మొదలైన తర్వాత అంత పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళతో చేస్తుంటే జయాపజయములు విధి నిర్ణీతములు. ఒక అస్త్రం స్ఫురణకి రాకపోతే చాలు, అయిపోయిందంతే, అంత పెద్దవాళ్ళతో యుద్ధం చేస్తుంటే. కాబట్టి ఒకటి భయం నాకు. రెండు, రణములందు క్రూరుడవు. యుద్ధమే వచ్చిందా ఎన్ని లక్షల మందినైనా తెగటార్చేస్తావంతే తప్ప వెనకడుగేయడం అన్నది నీకు రాదు. నీ ముందున్న వాళ్ళు పడిపోవడమో నువ్వు పడిపోవడమో అంతే నీకు తెలిసినది. కాబట్టి రణములందు క్రూరుడవు, అరివిద్రావణ సాహసికుండవు. శత్రువు బలాబలములను కాదు, శత్రువు అని నీకెదురుగుండా నిలబడితే వాడు ఉండడానికి వీల్లేదు. అంతటి సాహసివి, ఇంకా వెనక్కి చూడవు, ముందుకెళ్ళడమే నీకొచ్చు, అంతటి ఉత్సాహవంతుడవు. ఈ లక్షణాలు ఎంత గొప్పవో వంశం వైపు నుంచి ఆలోచించినప్పుడు అంత ప్రమాదకరమైనవి. ఈ లక్షణములు ఎప్పుడైనా ఒక్కసారి నీ పట్ల వ్యతిరిక్తముగా పనిచేస్తే, నా వరకు నాకు ఒక్క కొడుకు లేకుండా ఉంటాడు, రాజ్యమునకు సంబంధించినంత వరకు సింహాసనం ఖాళీ అయితే నేను మిగిలిన ప్రజలందరికీ జవాబుదారీనవుతాను. ఎందుకని అంటే ఇటువంటి సాహసికుడైన కొడుకు ఒక్కడితో నువ్వు సరిపెట్టుకోవడమే ప్రమాదం వచ్చింది రాజా అంటారు. కాబట్టి ఈ ధర్మం కారణంగా నేను కొడుకుల్ని కనాలనుకుంటున్నాను, ఇందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకోవడం అనే విషయంలో సత్పుత్రులు కలగడం అన్నది ఎప్పుడు ఉంటుంది? అనురక్తి అని ఒక మాట. నా మనసు ఆమె యందు ప్రచోదనము కావాలి, ఆమె నా యందు సంతోషాన్ని పొందాలి. ఒండరులు ప్రీతి పొందిన వారైతే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి సంతోషం ఉంటే సత్సంతానము కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే, భార్యాభర్తల మధ్య పరస్పరానురాగము లేకపోతే, భార్యాభర్తలు విముఖులైతే భార్య ఎంత గొప్పదైనా, భర్త ఎంత గొప్పవాడైనా తేజోవంతమైన సంతానము జన్మించదు. రామాయణంలో కూడా ఉంది ఈ విషయం ఒక చోట. కాబట్టి అనురక్తి ప్రధానమై కూర్చుంది. సత్సంతానం పుట్టాలంటే ఏదో భార్యని స్వీకరించడం, ఏదో సంతానాన్ని కండం నా ఉద్దేశ్యం కాదు. ఇంతమంది స్త్రీలు ఉన్నారు రాజ్యంలో, ఇంతమంది